లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆగండి. ఆ దినములలో అనగా ఏ దినములు? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదు. పుడతారు అనగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఆ కాలంలో ఎవరున్నారు, ఎవరి యొక్క ఆధీనంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం జరిగింది, అక్కడ ఏ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి రుజువులు ఇక్కడ ఇచ్చాడు. రుజువులు ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పుడు ఆ కాలంలో ఎవరున్నారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఏ చక్రవర్తి ఉన్నాడు, ఏ గవర్నర్ ఉన్నాడు, ఆ పరిపాలనా విధానంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ దినములలో సర్వలోకానికి ఏం జరుగుతుందట? ప్రజాసంఖ్య. ఏ సంఖ్య? ప్రజాసంఖ్య ఏంటండి? జనాభా లెక్కలు, సెన్సెస్ జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ఆ జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకోవాలంటే ఆ కాలం నాటి ప్రజలు ఏం చేసేవారంటే బ్రతుకు తెరువు కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉండేవారు. మన గ్రామాల్లో కూడా చాలామంది ఏం చేస్తారు? హైదరాబాద్ పనికి పోతూ ఉంటారు, ఇంకా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు పనికి వెళ్తూ ఉంటారు. మరి జనాభా లెక్కలు ఓట్లు వేసే సమయానికి ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఏం చేయాలండి? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అయినా వచ్చేస్తారు. మొన్న ఓటేయడానికి ఎలక్షన్లో అమెరికా నుంచి వచ్చేసారంటే చాలామంది, ఆస్ట్రేలియాలో పనిచేసేవాళ్ళు, యూరోప్లో పనిచేసేవాళ్ళు చాలామంది చాలా చోట్ల నుంచి చాలా డబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటేయడానికి వచ్చారండి. అంటే ఓటుకి అంత విలువ ఉంది. ఓటేయలేదు అనుకోండి, ఆ మనిషి ఏమైనట్టు లేడు. ఆ మనిషి లేడు. ఒకసారి 2 సార్లు చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? పేరు తీసేస్తారంటే ఇంకా మనిషి బతికినా లేనట్టే లెక్క. అయితే ఆ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రజాసంఖ్య వ్రాయడం జరుగుతుందట. ఎవరున్నారు? ఆ ప్రజాసంఖ్య రాయమని ఎవరు ఆర్డర్ చేశారట? కైసరు ఔగుస్తు. ఎవరండి ఈయన? కైసరు ఔగుస్తు. ఈ కైసరు ఔగుస్తు అనేటువంటి వ్యక్తి చరిత్రలో ఉన్నాడండి. ఎక్కడ ఉన్నాడు? చరిత్రలో ఉన్నాడు. ఇతను గొప్ప రోమా చక్రవర్తి అట. రోమా చక్రవర్తి. ఇతను జూలియస్ సీజర్ అనేటువంటి ఒక ఆయన కొడుకు. ఇతను రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి అనమాట. చివరికి గొప్ప చక్రవర్తిగా వెలిశాడు. అప్పుడు ఆయన ఒక బిరుదు పెట్టుకున్నాడు. ఏం పేరు? ఏం పేరు అంటే అగస్టస్ అని పేరు పెట్టుకున్నాడు. ఏంటండి అది? అగస్టస్ అంటే ఔగుస్తు. అతనికి ఒక గొప్ప బిరుదుగా, గొప్ప విజేతగా, నాయకుడిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఆ కాలంలో ఆ కైసరు ఔగుస్తు అనేటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు కాబట్టి, రోమా చక్రవర్తి కాబట్టి ఆయన కాలంలో ప్రజాసంఖ్య జరిగిందనమాట. ఇందుకే కైసరు ఔగుస్తు అనేటువంటి పేరు ఏ పేరు అనేది? ఆగస్టు. తెలుసా? ఆగస్టు మన నెలలో 8వ నెల ఆగస్టు. ఈ ఆగస్టు ఆయన పేరు మీద వచ్చింది. కైసరు ఔగుస్తు పేరు మీద ఆగస్టు అనే పేరు వచ్చిందనమాట మన ఇంగ్లీష్ నెలలో. అలా కొన్ని అంటే ఏంటి? యేసుక్రీస్తు పుట్టడానికి రుజువులు ఉన్నాయి, చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇది ఎవరో కాదనలేని సత్యం. యేసుక్రీస్తు పుట్టలేదు, ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేవలేదు, ఆయన ఎవరన్నా అన్నారనుకోండి, అది అబద్ధం అన్నమాట. వాళ్ళు కల్పించి మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే చరిత్రలో అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడండి. క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే అలెగ్జాండర్ చక్రవర్తి మహా గొప్ప ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అండి అలెగ్జాండర్. ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించాడు. గొప్ప విజేతగా, గొప్ప పేరుంది. అలాంటి వ్యక్తి చిన్న దోమ గుట్టి మలేరియా జ్వరం వచ్చి 33.5 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. ఏ వయసు? మంచి యవ్వనంలో
చనిపోతూ ఆయన ఒక మాట అన్నాడట. ఏమన్నాడండి? నీ లోకంలోనికి తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ లోకంలో ప్రపంచాన్ని జయించాను, కానీ ఏది పట్టుకెళ్ళి కాకుండా ఒట్టి ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను, ఖాళీ చేతులతో. ఈరోజు కూడా చాలా మంది మనుషులు గొప్ప గొప్ప పేరు సంపాదించుకుంటారు, గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించుకుంటారు. ఏమండి? అది నాది ఇది నాది అంటారు. చివరికి ఏం చేస్తారు? ఏది కాకుండా ఒంటరిగా వెళ్ళిపోవాలి. మీరైనా నేను మనందరికీ కూడా ఏదో ఒక రోజు ఉందా లేదండి? ఉంది, కంపల్సరీ. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది మనకి. ఆ రోజు ఎప్పుడైనా రావచ్చు మన జీవితంలో. ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు. అలాగే అలెగ్జాండర్ చక్రవర్తికి ఆ రోజు వచ్చింది. చిన్న దోమ కుట్టి మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించాడట. దేనండి? ఈ ప్రపంచం అంతటినీ జయించాడు, ఓడించేశాడు. ప్రతి ఒక్క చక్రవర్తిని, ప్రతి ఒక్క రాజును ఓడించాడు. కానీ మరణాన్ని జయించలేకపోయాడు. మరణాన్ని జయించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఈ భూలోకంలో దేన్ని జయించారండి? మరణాన్ని జయించాడు. మరణపు ముళ్ళుని విరిచివేశాడు. సమాధిలో ఎన్నో రోజులైనా 3 రోజులు, 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. మళ్ళీ సజీవుడిగా అనేక మంది కనిపించాడు. ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ భూలోకానికి వచ్చారో మరలా అలాగే ఆయన మళ్ళీ పరలోకం వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రెండవసారి మళ్ళీ రాబోతా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడండి? రెండోసారి ఎప్పుడు వస్తాడు దేవుడు? ఎవరికైనా తెలుసండి? తెలీదు. దొంగోడు ఎప్పుడు వస్తాడు మాకు తెలుసండి? తెలీదు. ఒకవేళ దొంగోడు రేపు 26వ తారీఖున వస్తానని అనుకోండి మీ ఇంటికి. 26వ తారీఖు రాత్రి 11 గంటలకు మీ ఇంటికి వస్తున్నాను అని ముందుగా చెప్పడానికి మనం ఏం చేస్తాం? పెద్ద తాళాలు వేసి, ఏమండి, మనుషులందరినీ పిలిపించి నిద్రపోకుండా కర్రలు పట్టుకుని అది ఎప్పుడు వస్తాడో కొడదామని కాసు చూపించుంటాం. కానీ దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి చెప్పడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదటండి. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. సడన్గా రావచ్చు. మరి ఎందుకు రావడం లేదు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, ఈ మానవులు ఇంకా రక్షింపబడాలి. ఏంటండి? మానవులు రక్షింపబడాలి. ఈ క్షణంలోనే ఆయన వచ్చేసాడు అనుకోండి, ఈ పాపలు అందరూ ఏమైపోతారు? నరకానికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు. అందుచేతనే దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడట. వీళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వాలి, వీళ్ళందరూ మార్పు చెందాలి, వీళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళాలి అనేటువంటి గొప్ప ఆశతో యేసుక్రీస్తు ప్రభువు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఆయన మొదటిసారిగా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? ఈ భూలోకంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, దేవుడు. ఎవరండి? మరియా. మరి ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా భూలోకంలో. మరి మరియను ఒక్కదాన్నేనా ఎందుకు ఎన్నుకున్నాడు? ఏమండి? ఆమె చాలా పవిత్రురాలట, పరిశుద్ధురాలట. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చూడండి. అక్కడ ఒక గొప్ప మాట వ్రాయబడి ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలలో, ఆడవాళ్ళందరిలో కూడా, ఆ దేశంలో ఉన్న స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదింపబడిందట. ఎవరండి? ఆశీర్వదింపబడింది. తర్వాత నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. ఎవరు అంటున్నారు ఈ మాటలో? ఎలిజబెత్ గారు అంటున్నారండి. ఎవరిని చూసి? మరియమ్మ గారిని చూసి. ఈమె గర్భవతిగా ఉంది, ఆమె కూడా గర్భవతిగా ఉంది. మరియమ్మ గారి యొక్క గర్భంలో ఎవరున్నారు?
యేసుప్రభు అన్నారు. యేసుప్రభు వారిని కడుపులో పెట్టుకుని మరలా తన స్నేహితురాలైన బంధువురాలైన ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారిని ఎలిజబెత్ గారు కడుపులో ఉన్న శిశువు చూసి ఏం చేస్తాడట? గంతులేస్తాడట. చూడండి, ఈ కడుపులో ఉన్న శిశువును అవతల ఎలిజబెత్ గారి కడుపులో ఉన్న శిశువు చూసి ఎలా చూస్తారండి? అసలు కనపడతారా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు చూడగలడా? చూడలేడు. కానీ గర్భంలో ఉండగానే యేసయ్యను చూశారట. ఎవరు? యోహాను గారు. చూసి ఏం చేస్తారట? గంతులు వేసేస్తారంట లోపల. అయ్యో బాబాయ్, నేను యేసు ప్రభువుని చూశాను, యేసు ప్రభువుని చూశాను నేను. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చాడు. అందుకే మరియమ్మ స్త్రీలలో ఆశీర్వాదముపడిందట, ఆశీర్వాదముపడింది. ఇంకా చూద్దాం, చూడండి 2వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రధాన సంఖ్య. మొట్టమొదటి మనం ఒక ఆయన పేరు చెప్పుకున్నాం. ఎవరు? కైసరు ఔగుస్తు. ఆయన చరిత్రలో ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు ఆయన. ఆయన గురించి ఎవరు రాశారంటే అగస్టస్ కైసర్ అనేటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పారట. నిజంగా కైసర్ ఔగుస్తు గానే లేకపోతే ఈ రోజున మనకి బర్త్డేలు కూడా ఉండదట, బర్త్డే ఉండదు. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం ద్వారానే ప్రజాసంఖ్య వ్రాయడం ద్వారా డేట్లు, తారీఖులు అన్నీ ఉన్నాయట. ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువుకి జన్మించడానికి లోకానికి అనేకమైన ఆధారాలు కనబడతా ఉన్నాయి, అనేకమైన రుజువులు కనబడతా ఉన్నాయండి. యేసయ్య నిజంగా చరిత్రలో ఉన్నాడా లేదా? యేసయ్య అలా ఎందుకు పుట్టాడు? యేసయ్య పుట్టి సాధించింది ఏంటి? యేసయ్య నిజంగా చరిత్రలో ఉన్నాడండి? ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు. రుజువులు ఉన్నాయి. పాలస్తీనా దేశం ఉంది, బెత్లెహేం ఉంది, ఆయన పుట్టిన ప్రదేశం ఉంది, ఆయన సమాధి చేసిన ప్రాంతం ఉంది. ప్రతి ఒక్కటి కూడా రుజువులతో సహా ఉన్నాయి. ఇది ఎవరు కూడా కాదనలేరు. ఏదో కల్పించిన దేవుడు కాదు ఈయన. ఏమండి, ఈయన మానవుడిగా జన్మించి 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ భూలోకంలో ఎవరి గర్భంలో జన్మించాడండి? మరియ గర్భంలో. ఎందుకంటే మరియ దగ్గరికి దేవదూత వస్తుంది, గాబ్రియల్ దూత ఒక మాట అంటుంది. ఏమాటండి? దయాప్రాప్తురాలా. ఏమంటుందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభం. దేవుని దగ్గర నుంచి గాబ్రియల్ అనేటువంటి దూత వచ్చి మరియతో మాట్లాడుతుంది. ఒక సామాన్య మానవురాలు, పేద కుటుంబంలో పుట్టిన స్త్రీ. వాళ్ళ తల్లిదండ్రులు ఏం గొప్ప ధనవంతులు కాదు, వాళ్ళ ఊరు గొప్ప టౌన్ కాదు, సిటీ కాదు, ఏమాత్రము ఎన్నికైనటువంటి ఆ ఊరది, ఏమాత్రము పేరు ప్రఖ్యాతి లేనటువంటి ఊరు, ఏమాత్రం వాళ్ళకి ఆ ఊర్లో పెద్ద గుర్తింపు కూడా లేదు. అలాంటి పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆ మరియను దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. అందుకే ఈ ప్రపంచంలో మరియకు చరిత్రలో గొప్ప స్థానం ఉంది. మరియా యూసుఫ్లకి అలాగే జరిగిందండి. నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి నిశ్చయం అయిపోయింది, ఇంకా వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1 సంవత్సరం వరకు కలవడానికి వీల్లేదు, దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని నిరూపించుకునే ఒక అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ కలవకుండా ఉంటారా, ఉండగలరా? లేదా వీళ్ళు ఏమన్నా ఈ అబ్బాయి ఏమైనా తప్పు చేస్తాడా, లేదంటే ఈ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తుందని వాళ్ళు పరీక్ష పెడతారట. అలాగే యూసుఫ్ మరియలు కూడా ఒక పరీక్ష జరిగింది. సంవత్సరం పాటు దూరంగా విడివిడిగా ఉండాలి, వాళ్ళ భార్యాభర్తలే కానీ దూరంగా ఉండాలి. ఈ కాలంలో గాబ్రియల్ దూత వచ్చి మరియతో, నీవు దయాప్రాప్తురాలివి, నువ్వు దేవుని చేత కృప పొందిన దానివి, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతున్నావు.
ఏం చెప్పాడండి? అదేంటారు ఆయన, అదేంటి, ఏంటి ప్రభువా, నాకేమో వివాహం జరిగింది, నా భర్త ఏమో యోసేపు గారు, ఇలాంటి సమయంలో నాకు గర్భం అంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ రోజుల్లో వివాహం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కూడా ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎటువంటి తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినట్లయితే యూదా సాంప్రదాయ ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వాళ్ళని పెళ్లి కూతురు తప్పు చేసినా, పెళ్లి కొడుకు తప్పు చేసినా చంపేస్తారు. అలాంటి కాలంలో ఈ మరి ఏం చేసింది? గర్భవతి అయింది. ఎలా ఉంటుందో చూడండి. ఈ నోట ఆ నోట అందరూ కూడా మరియమ్మ కడుపు వచ్చిందంట, మరియమ్మ కడుపు అయింది, మరియమ్మ కడుపు వచ్చింది. ఇదేంటి, భర్త ఏమో దూరంగా ఉన్నాడు, ఎక్కడ, అందరూ కూడా గుసగుసలాడుకుంటా ఉన్నారు. కానీ ఈ విషయం మరియమ్మ గారికి తెలుసు, ఆ కుటుంబీకులకు తెలుసు. ఇది దేవుడి యొక్క గొప్ప కార్యం, పరిశుద్ధాత్మ వల్ల ఇవి గర్భవతి అయిందని వాళ్ళకి తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏం తప్పు చేసిందో, ఏం చేసిందో, ఏం చేసిందో గుసగుసలు ఆడేసుకుంటా ఉన్నారు అందరూ. ఈ నోట ఆ నోట ఎవరికి తెలిసిపోయింది? యోసేపు గారు కూడా తెలుసు, పెళ్లి కొడుకు తెలిసిపోయింది. అరే నా భార్యకి ఇలా జరగడం ఏంటి, నేను ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళలేదు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆమెతో సంసారం చేయలేదు, ఎలా గర్భవతి అయింది అని అనుకుని, అవసరం లేదు, ఆమె ఏదో తప్పు చేసింది, నాకు అవసరం లేదు, ఎలాగన్నా ఆమెను వదిలేయాలి. ఏం చేయాలనుకున్నాడండి? అల్లరపాలు చేయకుండా, 10 మందిలో పెట్టకుండా ఆమెని సీక్రెట్గా వదిలేద్దాం అనుకున్నాడు యోసేపు గారు. వదిలేద్దాం అనుకుని నిశ్చింతగా చక్కగా పడుకున్నాడు. ఎక్కడికక్కడ ఇంకా వెళ్ళడం రాకపోకలు లేవు. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? ఇతని ఆలోచన అంతా కూడా దేవుడు వింటా ఉన్నాడు. అందుకే మనుషుల హృదయంలో ఆలోచనలు మీ పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదంటే మీ కుటుంబంలో మీ భర్తకు తెలియకపోవచ్చు, మీ భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఎవరు తెలుసండి? దేవుడికి తెలుసు. ఈ యోసేపు యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు వెంటనే గబ్రియేలు దూతను పంపించాడు. అనుమానంతో రగిలిపోతా ఉన్నాడు. భార్యాభర్తల మీద చిన్న అనుమానం వచ్చి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ. మీ భార్య ఎలా చేసిందంట అంటే తట్టుకోగలరా? లేదా మీ భర్త ఇలాంటి వాడు అంటే తట్టుకోగలరా? చాలా నలిగిపోతా ఉంటాం. ఏంటి, నేను ఇంత ప్రేమించిన వ్యక్తి, లేదా ఎంత ప్రేమించిన నా భార్యని ఇలా చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, నేను ఎంతగానో ఆలోచించి ఎంతగానో బాధపడిపోతాం. అలాగే యూసుఫ్ కూడా చాలా బాధపడి ఉంటాడు. ఎలాగైనా వదిలేయాలి, నాకు అవసరం లేదు ఇలాంటి మనిషి, నేను ఎంతో పవిత్రాలనుకున్నాను, చాలా మంచి స్త్రీ అనుకున్నాను, ఇలా జరగడం ఏంటి అనుకుని ఎలాగైనా వదిలేయాలని గట్టి తీర్మానం చేసుకుని అలా ఇంటి దగ్గర ఉండిపోయాడు. అప్పుడు గబ్రియేలు వచ్చి, యోసేపు, నీ భార్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను నువ్వు ఏమాత్రం అనుమానించడానికి వీల్లేదు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె గర్భంలో దేవుడు పుట్టబోతున్నాడు, అలాంటి గొప్ప స్త్రీని నువ్వు అనుమానించడానికి వీల్లేదు, వెళ్ళు, నీ భార్యను చేర్చుకో, ఆమె ఏ తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు, ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా ఆలోచన చేస్తున్నావు అని చెప్పి ఆ యోసేపు నొప్పించి ఎక్కడ పంపించిందండి? మరియమ్మ గారి దగ్గర పంపించింది. అప్పుడు వెళ్ళి మరియమ్మ గారిని చేర్చుకున్నాడట. ఆ జనాభా లెక్కలు, ఆ గవర్నర్ పేరు కురేనియస్ అనేటువంటి గవర్నర్ ఆధీనంలో ఇదంతా జరిగిందట. అందుకే అంటున్నాడు అక్కడ చూడండి, లోకసువార్త 2వ అధ్యాయంలో ఎక్కడ కైసర్ ఔగుస్తు అటువంటి ఆయన చక్రవర్తి పరిపాలనలో కురేనియా ఇతను సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడట. సిరియా దేశమునికి అధిపతిగా ఉన్న ఈ కురేనియా ఇతని గవర్నర్గా ఉన్న పరిపాలనలో ఈ ప్రజాసంఖ్య రాయడం జరిగిందట. ప్రజాసంఖ్య అందులో మరియమ్మ గారి పేరు ఉంది, యోసేపు గారి పేరు ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయటండి. ఎంత గొప్ప చరిత్ర చూడండి. ఎవరు కాదనగలరు యేసు ఈ లోకంలో పుట్టలేదని? అంత ధైర్యం ఎవరికి ఉంది? ఇంత చరిత్ర చెప్తున్నప్పుడు, ఇన్న ఆధారాలు ఉన్నప్పుడు ఎవరు కూడా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టలేదు అని ప్రపంచంలో ఎవరో చెప్పడానికి అవకాశం లేదండి.
ఎన్నో చరిత్రలు ఆధారాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి, ఎన్నో చరిత్రలు. విలియం రామ్సేన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. విలియం రామ్సేన్ చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన 9 అవార్డులు తీసుకున్నాడంట. బ్రిటిష్ రాణి ఆయనకు గొప్ప అవార్డు ఇచ్చిందంట. ఎన్నో ఉన్నతమైన అధ్యయనాలు చేసిన వ్యక్తి. ఖగోళ శాస్త్రాన్ని పఠించినవాడు, పురావస్తు శాస్త్రాన్ని పఠించినవాడు, ఎంతో గొప్ప జ్ఞానవంతుడు. అతను యేసుక్రీస్తుడు దేవుడు కాదు, ఎవరండి, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని ఆయన స్నేహితులు అడిగారట. ఎవరండి? విలియం రామ్సే అటువంటి వ్యక్తిని. ఎందుకంటే గొప్ప శాస్త్రవేత్త ఆయన చెప్తే ప్రపంచం వింటది. కానీ అతను దేవుడు నమ్మడంట. అతను దేవుడు లేడు, నాస్తికుడు. దేవుడు లేడని నమ్మే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు, ఆయన పుట్టలేదు అని తన స్నేహితుల ద్వారా తెలుసుకుని చెప్పాలని అనుకున్నాడట. అయితే అప్పుడు ఇతను ఒక మాట అన్నాడు విలియం రామ్సే, నిజంగా చెప్తాను కానీ ముందు ఆయన కోసం నేను తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు ఏంటో తెలుసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథాన్ని దగ్గర తెప్పించుకుని చదవడం మొదలెట్టాడు. ఏం చేశాడు? బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే మీరు ఎవరో బైబిల్ చదువుతులేదా అంటే? కనీసం మొదటి పేజీలో ఉంటుంది కదా. 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా విలియం రామ్సే చదివాడట. చదివినప్పుడు అందులో 2 పుస్తకాలు చాలా బాగా నచ్చేసాయట. ఏంటా పుస్తకాలు? లూకా సువార్త, అపోస్తలుల కార్యాలు. ఆ 2 పుస్తకాల్లో యేసుక్రీస్తుల గురించిన అనేకమైన విషయాలు, ఏమంటే యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఆయన తిరిగాడు అనేటువంటి అనేకమైన విషయాలు ఆ యొక్క పుస్తకంలో రాయడం జరిగిందట. ప్రతి ప్రాంతము తిరిగి బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు అక్కడ ఉందా లేదా, ఆ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ అన్ని పరిశోధన చేసి పరీక్షించి చివరికి యేసుక్రీస్తు దేవుడు కాదనే వ్యక్తి యేసుక్రీస్తు దేవుడే నమ్మడేటాడు. అందరూ చెప్పాలి కొట్టండి, యేసుక్రీస్తు దేవుడే నమ్మాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త యేసుక్రీస్తు దేవుడే నమ్మాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈనాడు అనేక మంది, కొంతమంది అంటున్నారు ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అండి, లేదంటే వాళ్ళ దేవుడు అండి, వీళ్ళ దేవుడు అండి, తక్కువ కులాల దేవుడు అండి. ఇదేం కాదండి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఒక ప్రపంచానికో, ఒక రాష్ట్రానికో, ఒక గ్రామానికో, ఒక పట్టణానికో దేవుడు కాదండి. అందుకంటున్నాడు చూడండి, ఇదిగో ప్రజలందరికీ, చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. అక్కడ చూడండి 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటా సువర్తమానము? సువర్తమానం అంటే ఏంటి? మంచి ఒక మాట, మంచి ఒక విషయాన్ని తీసుకుని వచ్చారట. గుడ్ న్యూస్, మంచి మాట అండి, మంచి సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి తెలియజేస్తున్నాను? మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని దూత ఎవరికి తెలియజేశారండి? గొర్రెల కాపరులు. ఎంత అదృష్టవంతులు చూడండి. గొర్రెల కాపరు నిజంగా అమాయకులండి, చాలా మంచి మనసాలు. రాత్రంతా పొలంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటారట. వాళ్ళకి సమయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు, నీళ్లు ఉండవు. వాళ్ళ పని ఏంటండి? గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. అలాంటి గొర్రెల కాపరులకు, అమాయకులైన వారికి దేవునికి దూత దర్శనమిచ్చి ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇదిగో ప్రజలందరికీ, కొందరికి అందరికినా? ఇది యేసు ప్రభు నమ్ముకున్న వారికే కాదండి దేవుడు, నమ్ముకున్న వారు కూడా దేవుడే. ప్రజలందరికీ. అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పటికీ అందరూ క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? క్రైస్తవులు లేరు. అప్పుడు క్రైస్తవులు ఎవరు ఉన్నారని ఎవరు లేరు కదా. ఇంకా ఆయన పుట్టాడు.
ఆయన పుట్టాడు, ఇంకా ప్రపంచానికి ఇంకా తెలియలేదు. అందుకే అంటున్నాడు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎవరి కోసం అంట చెప్పండి? నా కొరకు పుట్టినాడు. చెప్పండి, నా కొరకు. ఎవరి కోసం పుట్టాడండి? నా కోసం. అందుకే అంటున్నాడు, సిలువలో యేసయ్య ఆ భారమైన సిలువ మోస్తూ ఉన్నప్పుడు అనేక మంది యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? అయ్యో యేసు ప్రభువా, ఎంత వేదన, ఎంత బాధ అనిపిస్తున్నావు అని రొమ్మును బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ స్త్రీలు ఏడుస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు మాట అన్నాడు. ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీకోసం, నా కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం అండి? మన కోసం, మన పిల్లల కోసం, నా కోసం, ముఖ్యంగా మనందరి కోసం. ఏదో ఒకరి కోసం వచ్చినాడు కాదండి. యేసు ప్రభు ధనవంతులకు దేవుడు, పేదవారికి దేవుడు, దిక్కులేని వారికి దేవుడు, దరిద్రులకు దేవుడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్న మనుషులందరికీ దేవుడే. అందుకే ఇది ప్రజలందరికీ కలుగుపోయి మహా సంతోషకరమైన వార్త, మంచి వార్త. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు. దానికి ఇదే ఆనవాలి. ఏ ఆనవాలట? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరు. అక్కడ ఆనవాళ్ళు కూడా చెప్తా ఉన్నాడు. ఎలా ఉంటాడు? పలానా చోట పలానా చెప్తున్నాడంటే అతను దేవుడు ఏ పేటలో ఉంటాడు, ఆ డోర్ నెంబర్ అంతా, అడ్రస్ కరెక్ట్గా ఉంటాయి కదండి. ఎలాగను చూడండి, దేవుని యొక్క దూత అడ్రస్ కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎంత రుజువులు ఉన్నాయి చూడండి బైబిల్లో, ఆధారాలతో సహాయిస్తా ఉన్నాడు. పలానా చోట, పలానా సమయంలో, పలానా ప్రాంతంలో, పలానా గడియలో యేసు ప్రభు పుట్టాడు. మీరు వెళ్ళండి, చూడండి, దర్శించాడని దేవుని యొక్క దూత గొర్రెల కాపుడుకు తెలియజేస్తున్న గొప్ప సమాచారం అండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో వెంటనే పరలోక సైన్య సమూహం అట ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి ఏం చేస్తారట? స్తోత్రం చెల్లిస్తున్నాడు. పరలోక సైన్య సమూహం దిగి వచ్చిందట. యేసు ప్రభుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారట. మహా గొప్ప దేవుడు ఒక సామాన్యమైన, ఒక దీనురాలు, పేదరాలైనటువంటి మరియ గర్భంలో యేసు ప్రభు పుట్టాడు. మరి ఈరోజు మనలో కూడా యేసు ప్రభు పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? మన హృదయంలో. ఎక్కడ పుట్టాలండి? మన హృదయంలో. ఈ వాక్యం ఉంటున్న నీ హృదయంలో యేసు ప్రభు పుట్టాలి. ఇంకా నీ హృదయంలో యేసు ప్రభు పుట్టకపోతే నీకు క్రిస్మస్ ఉందా లేదా? లేదు. ఇలాంటి ఎన్ని క్రిస్మస్లు జరిపించుకున్నా వ్యర్థమే. యేసు ప్రభు ఈ క్షణమే నీ హృదయంలో పుట్టాలి. నీ హృదయంలోకి ఆహ్వానించాలి ఆయన్ని. యేసయ్యా, నా హృదయంలో నూతనంగా ఈరోజే పుట్టు, ఈరోజే నా హృదయంలోకి రా అని చెప్పి ఎవరైతే ఆ యేసయ్యను ఆహ్వానిస్తారో వారి జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన ఏంటండి అడిగి శుభం, సంతోషకరమైన ఆ రోజుది. ఈ లోకంలో ఒక పాపి రక్షింపబడితేనట దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దూతలతో ఎంతో సంతోషిస్తాడట, ఎంతో సంతోషిస్తాడు. ఆయన ఈ లోకానికి ఏమి తీసుకొచ్చారండి? రక్షణ. మానవులందరినీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే రక్షించడానికి. ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు? పాపం చేస్తున్నారు. అందరూ, కొందరు కాదండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. నేను నీతిమంతుడిని అని ఎవరైనా అనుకుంటే అది అబద్ధం కాదనమాట. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏం చేశారు?
పాపం చేశారు. జన్మతః పాపం, కర్మతః పాపం. ఆలోచనలో, తలంపుల్లో, అన్ని విషయాల్లో మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, నాశనం అయిపోతూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని రక్షించాలనేటువంటి గొప్ప ప్రణాళిక కలిగి దేవాది దేవుడు, మహోన్నతుడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన దేవుడు, మహా తేజస్సుతో ప్రభావ మహిమలు కలిగిన దేవాది దేవుడు తన మహిమను, తన తేజస్సును, తన యొక్క వైభోగాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం దరిద్రుడుగా, దీనుడుగా ఒక పేదరాల కడుపును పుట్టి సత్రంలో వారికి స్థలము లేనందుకు ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టిలో. పశువుల తొట్టి ఎలా ఉంటుంది? చాలా దరిద్రం, చాలా పేడ, కంపు, ఏమంటే చాలా అసహ్యకరమైన ప్రదేశం అది. ఎవరు కూడా అక్కడ మంచం వేసుకుని పెట్టేసుకుని పడుకోగలరా? కానీ యేసయ్య పడుకున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం. దీనుడుగా, రిక్తుడుగా తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ఉన్నతమైన గొప్ప మహిమలు కలిగిన వ్యక్తి మనందరి కోసం తగ్గించుకొని దీనుడిగా పశువుల పాకలో పుట్టాడు. అదే నిజమైన క్రిస్మస్. ఈ రోజున మన అందరి హృదయాల్లో ఆ యేసయ్య పుట్టాలి. పుట్టాడు లేదా? పుట్టిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మన హృదయాల్లో నిజంగా పుట్టినట్లయితే మీరు, మేము, మనందరం కూడా ధన్యులం. యేసయ్య సంతోషిస్తాడు. అది యేసయ్య సంతోషించే పండుగగా ఉండాలి తప్ప యేసయ్యను బాధ పెట్టే పండుగ మనం చేయకూడదు. ఇంకా మనం చాలా విషయాల్లో యేసయ్యను బాధ పెడుతున్నాం. ఏ విషయాల్లో? ఆయన మాట వినకపోవడం వల్ల, వాక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల, నీతి నియమాలు పాటించకపోవడం వల్ల, ఆయన చెప్పింది చేయకపోవడం వల్ల ఇంకా ఆయన బాధకు గురి చేస్తా ఉన్నాం. అలాంటి పనులు చేయకుండా ఆయనకి ఇష్టమైన పండుగ మనం జీవించినట్లయితే ఆ వారి యొక్క హృదయాల్లో యేసయ్య ఈ క్షణమే నూతనంగా పుడతాడు. కాబట్టి అటువంటి కృపను, అటువంటి నూతనమైన స్వభావాన్ని, మార్పు చెందిన హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.